బిగ్ బాస్ హౌస్ లో తనుజ అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కెప్టెన్ అవ్వాలి అంటూనే టాస్కులు బీభత్సంగా ఆడింది. అలాగో హౌస్ లో ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా ఎలాగనే తన లక్ష్యంతోనే ముందుకు వెళ్ళిందనే చెప్పాలి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా తనుజని ఎంత టార్గెట్ చేసి చివరి మెట్టి ఎక్కేటప్పుడుకు ఆమెను మొత్తానికి కాలుతో లాగేసేవారు. అయినా సరే వచ్చే వారం నేను కెప్టెన్ అవ్వాలనే తపనతో ఉంది. సో ఫైనల్ గా ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ 11వ వారం కెప్టెన్ అయ్యిందనే చెప్పాలి. అసలు తనుజ ఎలా కెప్టెన్ అయ్యిందనేది ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ గా రీతు, నిఖిల్ అలాగే తనుజ వీళ్ళ ముగ్గురు కూడా కొనసాగారు. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో భాగంగా అందరికంటే తక్కువ టైంలోనే తనుజ ఏవైతే పిరమిడ్స్ ఉంటాయో అవి కరెక్ట్ గా పెట్టేసింది. దీంతో ఫైనల్ గా తీరా చూస్తే తనుజనే కెప్టెన్ అయ్యిందనే చెప్పాలి. సో మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో 11వ వారం కెప్టెన్ గా తనుజ ఎంపికైంది. తర్వాత స్టోర్ రూమ్ కి తనుజకి ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోని తీసుకెళ్లి కెప్టెన్సీ బోర్డులో పెట్టమంటూ బిగ్ బాస్ తెలియజేశారు. అయితే తనుజకు వచ్చిన కెప్టెన్సీ బోర్డు ఓన్లీ తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో రీతుతో కాకుండా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కూడా ఒక్కొక్కల చెయ్యి వేయించి మొత్తానికి కెప్టెన్సీ బోర్డులో తనుజ ఫోటో పడేలా చేసుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఆమె కెప్టెన్ 3 వారాల కిందటే అవ్వాలి. కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించక ఎప్పటికప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తీసేస్తూ ఉన్నారు. ఇక బిగ్ బాస్ కూడా ఇలా అయితే పనవుదని అనుకున్నాడో ఏమో, మొత్తానికి ఒక ఫిజికల్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో తనుజ విజయం సాధించింది. సో ఫైనల్ గా కెప్టెన్ అయ్యిందనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దివ్య అసలు ఈ వారం తనుజని కెప్టెన్ ని చేయకుండా ఆపాలని మళ్ళీ ప్రయత్నించింది. కానీ దివ్య ఎంత కుట్ర చేసినా సరే ఆ పని కుదరలేదనే చెప్పాలి. సో ఫైనల్ గా మీరందరూ చూస్తున్న తనుజ అయితే కెప్టెన్ అయిపోయింది. ఇక విన్నర్ ఒకటే మిగిలి ఉందనే చెప్పాలి. మరి దీని మీద మీరేమంటారు? మీకెలా అనిపిస్తుంది తనుజ కెప్టెన్ అవ్వడంపై అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.